ఓం శ్రీ గణేశాయ నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అవుతండి, ఈ వీడియోలోనూ మనకి నూతన సంవత్సరమైనటువంటిది ఉగాది అనేటువంటి పండుగ రావటం జరుగుతుంది కదండి. ఆ పండుగకి మనకి కావలసిన పచ్చడి అనేటువంటిది తయారు చేస్తాం. ముందర ఉగాది పచ్చడి అనేటువంటిది తయారు చేసుకుంటాం. ఆ ఉగాది పచ్చడిని తయారు చేసేటువంటి విధి విధానాన్ని తెలియజెప్తూ దాని గురించి ఓ 2 ముక్కలు కూడా చెప్పటం అనేటువంటిది జరుగుతుందండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందస్తుగా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరము యొక్క శుభాకాంక్షలు. యుగాది అనాలండి. మనం ఉగాది పలుకుతాము. యుగమునకు ఆది అంటే మొదలు అంటే దానికే మనం సంవత్సరాది అని చెప్తున్నాం. అంటే సంవత్సరమునకు ఆది అంటే మొదలు. అంటే ఏ సంవత్సరం అయితే మొదలవుతోందో దానికి సంవత్సరాది అనేటువంటి దానినిగా చెప్పుకుంటున్నామండి. అయితే ఈ సంవత్సరాది అనేటువంటిది ఎలా జరుపుకుంటాం, ఏ విధంగా జరుపుకుంటాం అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ తెలుసుకుందామండి. అయితే ఈ సంవత్సరాది అనేటువంటి దానిని సంవత్సరమునకు ఆదండి. మనకి మరి ఒక సంవత్సరం అంటే 60 సంవత్సరాల నామాలు ఉంటాయి. ఇప్పుడు మనం క్రోధీనామ సంవత్సరంలో ఉన్నామండి. ఒక 4 రోజులు పోతే క్రోధీనామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరానికి వెళతామన్నమాట అండి. అలా 60 సంవత్సరాలలోనూ మనకి ఎన్ని ఆయనాలు వస్తాయంటే అండి 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణము, రెండోది దక్షిణాయనము. 2 ఆయనాలకి 6 ఋతువులు అనేటువంటిది వస్తుందండి. అదే వసంత ఋతువు, ఇలాగ తర్వాత గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనే 6 ఋతువులతోటి మనం చెప్పుకుంటాం. ఈ 6 ఋతువులకి 12 మాసాలండి. చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం దాకా వచ్చేటువంటి 12 మాసాలకి ఒక్కొక్క ఋతువు 2 మాసాలకి ఉండటం అనేటువంటిది జరుగుతుందండి. అయితే మరి ఈ యొక్క విధానంలో మరి వారానికి 7 రోజులండి. మనము ఆదివారం మొదలు దగ్గర నుంచే చెప్పుకోవాలండి. ఆదివారం నుంచి శనివారం దాకా 8వ రోజు అనేది మనకి ఉండదు, మరలా ఆదివారమే వస్తుందండి. ఈ విధంగా మన యొక్క సంవత్సరంలో ఉండేటువంటి వాటిని సూర్యచంద్రుల యొక్క స్థితిగతులు ఇటువంటివన్నీ కూడా తెలియజెప్పేటువంటిది పంచాంగము. ఈ పంచాంగము అనేటువంటిది అంటే అంటే 5 యొక్క అంగములతో కూడినటువంటిదే పంచాంగం అండి. ఆ రోజునే పంచాంగం విప్పి చూడాలి. ముందుగా విప్పకూడదు, చూడకూడదు అండి. తెచ్చి పెట్టుకుంటాం 4 రోజుల ముందర. అన్నీ సరంజామా చేసుకోవాలి కాబట్టి తెచ్చి పెట్టుకుంటాం. దానిని మాత్రము తిప్పి చూడటం అనేటువంటిది చెయ్యకూడదండి. మనం ఉగాది నుంచే ఆ యొక్క పంచాంగాన్ని అంటే మరి ముహూర్తాలు అవి ముందర పెట్టుకుంటారు కదా అండి. అంటే పండితులు వద్ద ఉండేటువంటిది వాళ్ళు ఇంచుమించుగా ఉత్తరాయణం వచ్చిందంటే కొత్త పంచాంగం తీసుకుని 4 నెలలు ముందర ముహూర్తాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఇంట్లో మనం ఉండేటువంటి దానికి మన వార ఫలాలు చూసుకోవడానికి, మన తిథి నక్షత్రాలు అవి చూసుకోవటానికి మాత్రము మనం ఉగాది నుంచే ప్రారంభం అనేటువంటిది. ఆ పంచాంగానికి మనము గంధం పెట్టి బొట్టు పెట్టి ఓం అని రాసి ఇలా చేస్తామన్నమాట అండి. కాబట్టి అది పంచాంగం. ఇక ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాం ఏమిటి? మరి ఉగాది అంటేనే ఉగాది పచ్చడి అనేటువంటిది
మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైనటువంటిది. ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే కాఫీ టీలు తాగడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే ఉగాది నాడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 4-4:30 ఎంత లేవలేని వాళ్ళైనా ఇంకా అనారోగ్యంతో చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు వాళ్ళు లేచినప్పుడే వాళ్ళ అభ్యంగ స్నానం అనేటువంటిది చేయటం జరుగుతుంది. మళ్ళీ దారుఢ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బద్దగించకుండా చక్కగా 4 గంటలకి కాకపోయినా 4:30కనే లేచి చక్కగా నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండితో నలుగు పెట్టుకుని కుంకుడుకాయ కానీ, ఇప్పుడు కుంకుడుకాయలు కొట్టుకోలేకపోతున్నా అంటే మీరా కుంకుడుకాయ షాంపూ కానీ, శీకాకాయ షాంపూ కానీ తల స్నానం చేసి చక్కగాను ఆడవాళ్ళైతే కాటికా బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా నవ్వుతూ ఆనందంగా ఆ రోజును గడపాలండి. ఇక మరి ఈ విధంగా అభ్యంగ స్నానం అది చేసిన తర్వాత మనం దీపారాధన చేసుకుని ఉగాది పచ్చడి ముందుగా నివేదన చేసేసి దాన్ని స్వీకరించిన తర్వాత మనకి ఉదయాన్నే లేచిన తర్వాత కాఫీ కానీ టీ కానీ అలవాటు అనేది ఉంటుంది కాబట్టి ఆ అలవాటు ప్రకారం కాఫీ తాగేవాళ్ళు కాఫీ, టీ తాగేవాళ్ళు టీ తాగొచ్చండి. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఉగాది పచ్చడి అనేటువంటిది ఏ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారు? మా ప్రాంతంలో అంటే మా అమ్మగారు చేసేది కానీ, మా అత్తగారు చేసేది కానీ, మా ఆడపడుచులు చేసేది కానీ, మా అమ్మమ్మ మా మేనమామల పిల్లలు వాళ్ళు చేసేటువంటి విధి విధానంలోనే నేను చేసేటువంటిదండి. ఆ పచ్చడిని మీకు నేను చూపిస్తాను. ఎలా చేస్తున్నానో చెప్పండి. అంటే ఈ పచ్చడి యొక్క ఆంతర్యం ఏమిటంటే అండి, మనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి 3 గుణాలు కలిగి ఉంటాయి. అది ఏంటంటే అండి వాత, పిత్త, ఆమ్లము అనేటువంటి గుణాలను కలిగి ఉండేటువంటి ఈ శరీరానికి ఈ 6 షడ్రుచుల యొక్క పచ్చడి అనేటువంటిది ఎంతో ఉపశమనాన్ని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుందండి. కాబట్టి మనం ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకుంటున్నాం అనేటువంటిది చూపిస్తున్నానండి. మనకి కొత్త బెల్లము కావాలండి. కొంతమంది కొత్త బెల్లం వేసిన చిన్న చెరుగు గడ ముక్కలు కూడా వేసుకుంటారు. అది మనకి దొరికిన దాన్ని బట్టి. అలాగే ఇక్కడ చూడండి, నేను బెల్లాన్ని మిక్సీలో పట్టుకొని ఇలా మెత్తగా బెల్లం పొడిని చేసేసుకున్నాను. ఇది ఒక గుణం కలగజేస్తుంది. ఇక రెండోదండి వేంపూత. ప్రస్తుతానికి ఇంతే దొరికింది, ఇదంతా పోతేను ఈ వేంపూత అనేటువంటిది రెండోదండి. మూడోది ఉప్పు అనమాట. నాలుగోది చింతపండు అనమాట అండి. ఐదోది ఈ పచ్చిమిరపకాయ ముక్క వేసుకునే బదులు కొంతమంది మిరియాలు దంచి వేసుకుంటారండి. ఇక ఆరోది ఇలా లేత వగరగా ఉండేటువంటి మామిడికాయ ముక్కల్ని వేస్తారనమాట. ఈ 6 రకాలతోటి పచ్చడి అనేటువంటిది తయారు చేయటం జరుగుతుందండి. దీనికే షడ్రుచుల ఉగాది పచ్చడి. షడ్రుచులు అంటే 6 రుచులతోటి. ఈ 6 రుచుల వల్ల మనలో ఉండేటువంటి 3 వాత గుణములను తొలగించేటువంటి సమపాలల్లో ఉంచేటువంటి శక్తి ఈ పచ్చడికి ఉంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా పచ్చడిని కొద్దిగా తినాలి. ఇక అండి చాలామంది అరటిపండు అనేది వేసుకుంటారు. ఇది రుచిని కలిగించి చిక్కతనాన్ని ఇవ్వటం కోసం ఇది కర్పూర పళ్ళని దేవుడు పళ్ళని అమ్ముతారు. ఈ పళ్ళు రెండో పచ్చడిని బట్టి వేసుకుంటారనమాట అండి. ఇది నేను వేస్తాను, కొంతమంది వేయరు. అంటే అరటిపండు సహించినటువంటి వాళ్ళకి కొంచెం గుజ్జులా పిసికిన దాన్ని ఇష్టపడనటువంటి వాళ్ళు ఈ అరటిపండు అనేటువంటిది వేసుకోరండి. మరి ఇక్కడ కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇలాంటి కుండకి ఏం చేస్తారనమాట అండి, ఉగాది పచ్చడి చేసుకుంటారు. చూపించమ్మా. ఈ కుండకి ఇలాంటి పసుపు అనేటువంటిది రాసేసి కుంకుమ బొట్లు పెట్టి ఒక 2-3 పోగులతోటి దారాన్ని ఒక చిన్న వేపమండ పెట్టి కట్టేసి అప్పుడు ఈ కుండలోకి చింతపండు రసాన్ని తీసుకొని తర్వాత బెల్లపొడి, తర్వాత ఏమోనండి ఈ వేంపూత, ఇక కొబ్బరికాయ ముక్కలు, పుట్నాలు వేస్తారు. ఈ కొబ్బరికాయ పుట్నాలు అనేటువంటిది షడ్రుచుల్లోకి రాదండి. అది మన ఆప్షన్స్. ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరికి అనుగుణంగా ఉండేదాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా చేయటం అనేటువంటిది జరుగుతుందండి. కానీ షడ్రుచులు అంటే చాలామంది పచ్చిమిరపకాయ ముక్కను కూడా వాడరండి. ఏం వాడతారంటే ఇన్ని మిరియాలు తీసుకొని చక్కగా మెత్తగా దంచేసి ఇందులో మిరియం తెలుసు కదండి, ఉష్ణే శీతల, శీతలే ఉష్ణ. అంటే వేడిని కలగజేస్తే శీతలం అంటే చలువుని చేపిస్తుంది. ఒంట్లో నజ్జు నెమ్ము ఉంటే కనుక వేడిని పుట్టిస్తుందని. అది మిరియానికి
ఉండేటువంటి శక్తి అనమాట. కాబట్టి అది వేసుకుంటారు. మనం ఈ రెండింటిలో ఏది వేసుకున్నా పర్వాలేదన్నమాట. అయితే పచ్చడిని తయారు చేసేటువంటి విధానం చూపిస్తా అండి. కొంతమంది దీనిని చక్కగా ఇలాగా తొక్కలు తీసేసుకుంటారు, తెలుసు కదండి. ఇగో ఇప్పుడే చెట్టును కోసిన కాయ అనమాట అండి ఇది. ఇగో ఇలా వస్తుంది. దీని చిన్న చిన్న ముక్కలు అనేటువంటిది కోసేసుకోవాలండి. కోసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందామని. ఇక నెక్స్ట్ నేను మనకి పూర్వకాలంలో వెండి పాత్రలు ఉన్న వాళ్ళందరూ వెండి పాత్రల్లోనే చేసుకునేవారు. లేదంటే కంచు పాత్ర అనేటువంటిది చేశారు. దాంట్లోకి తగరం ఏదో పెట్టేవారండి. కిలం అది ఎక్కకుండా తెల్లగా ఉంటుంది, అందువల్ల కిలం ఎక్కదండి. ప్లాస్టిక్లు స్టీళ్ళు అనేది మీరు అన్నట్టు కుండలో కూడా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కుండ కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. ముందుగానే తెచ్చుకొని నీళ్లు 2 రోజులు పోసి నానబెడితే కుండ యొక్క దోషం అంతా తొలగిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. దాని మీద మూత కూడా ఉంటుంది, ఇలాగ మూత కూడా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో మీరు చూద్దరు. కానీ నేను మిరియా పొడి వేసుకుంటాను. పచ్చిమిరపకాయ ముక్కను చూపించాను ఇందులోకండి. ఈ చింతపండు, ఇది కొత్త చింతపండే వాడతాము. ఎందుకంటే కొత్త బెల్లము, కొత్త చింతపండు, చక్కగా ఒగరొగరు మామిడికాయ, వేంపూత కూడా కొత్తగానే వస్తుంది కదండి. అది వీటి వల్ల మన శరీరంలో ఉండేటువంటి మార్పులను అనుగుణంగా శక్తిని కలగజేసి అనారోగ్యాన్ని తొలగించేటువంటి శక్తి ఈ పచ్చడికి ఉందండి. అర్థమైంది కదా. మరి మిగతాది కూడా చూద్దాము. ఇప్పుడు నేను ఆల్రెడీ కొత్త చింతపండు నానపెట్టి ఉంచుకున్నానండి, మీకు చూపించిందేను. దీన్ని కొద్దిగా రసం కింద ఇలా తీసుకుని, ఎక్కువ పులప అనేది తినలేం కాబట్టి కొంచెం రసం తీసుకుంటే సరిపడుతుందండి. ఇగో ఇలా రసం తీసాను కదండి. ఈ రసం తీసిన తర్వాత మా ఇంట్లో అరటిపండు నేను ఎక్కువగా గ్లాసులో పోసుకుని తాగుతాను, మా అమ్మగారు అలవాటు ప్రకారంగా. ఈయన అయితే ఒక చెంచాతోటే వేసుకుంటారు. మా పిల్లలిద్దరికీ కూడా నచ్చదండి. ఏమిటంటే వాళ్ళు అరటిపండు వేస్తే, మా చిన్నదానికి అరటిపండు సాయించదు, దాన్ని ఏమంటారండి, ఎలర్జీ అంటారు కదా, అదనమాట. దానికి పడదు. పెద్దమ్మాయి మజ్జిగ ముట్టుకోదు, పెరుగు మజ్జిగ సంబంధించింది. చిన్నమ్మాయికేమో అరటిపండు పడదు. ఈ విధంగా ఉంటుంది. నేను అవుతాండి తింటాను, వాళ్ళు వస్తే కనుక ఈ అరటిపండు వేయకుండా చిన్నగా తీసేసి నేను ఇలా అరటిపండు గుజ్జునిగో ఇలా ముక్కల కింద ఒకసారి చూపించమ్మా, వాళ్ళకి కనపడుతుంది. ఇలా చేసేసి ఉంచుకుంటాను. ఈ చేసేసి ఉంచుకున్న దానికి ఇగో ఇందులోకి వేంపోత ఇంకా ఎక్కువే వేసుకుంటానండి. ఇగో మీకు చెప్పడం మర్చిపోయానండి, ఉప్పు 6 రుచుల్లోనూ ఉప్పు ఒకటి, బెల్లం ఒకటి, వేంపోత ఒకటి, తర్వాత మామిడికాయ ఒకటి, మిరియం ఒకటి, షడ్రుచులకి ఇదనమాట అండి. అర్థమైంది కదా. 6 రుచులతోటి ఈ పచ్చడి తయారవుతుంది. కాబట్టి ఇలాగ బెల్లపొడిని కూడా వేసేసుకున్నాను. కొంతమంది ఈ బెల్లపొడి వేసుకున్నా కూడా చెరుకు ముక్కలు అనేటువంటిది కొట్టించి వేసుకుంటారు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇంకొంచెం నీళ్ళ చొక్క కూడా పోసుకోవచ్చు చక్కగాను. మామిడికాయ ముక్కల్ని కలుపుతానండి. మామిడికాయ ముక్కలు కలిపి కొంచెం మిరియాలు దంచి వేసిన తర్వాత మీకు పచ్చడి ఎలా వచ్చిందనేది చూపిస్తానండి. మరి ఉగాది పచ్చడి అనేటువంటిది చేసేసానండి. ఇదిగో మీరు చూడండి, ఇందులో మామిడికాయ ముక్క ఇలా కోసుకున్నాను, చూసారా ఎంత లేతగా ఉంది. ఈ ముక్కను ఉంచేసి ఈ ముక్కల్ని ఇలాగ. అయితే ఇప్పుడు నేను ఈ మామూలుగా అయితే దీని నిండా చేస్తాండి, ఎవరైనా ఇంటికి వస్తే చెంచాతో ఇస్తాను అదనమాట. ఇలాగా వేసేసుకునండి. దీంట్లోకి వేసానా లేదని చిన్న నెయ్యి చొక్క అభికరించాలి. ఇప్పుడు అర్థమైందండి. ఇలా చిన్న నెయ్యి చొక్క అభికరించి మన అమ్మవారికి ముందుగా లక్ష్మి అంటే వేపపూత లక్ష్మీదేవే కదండి. దుర్గాదేవిని వేప చెట్టుగా పూజిస్తున్నాం కదా, కాబట్టి ఆ శక్తి స్వరూపిణి ఇందులోనే ఉంటుందని భావించి, పిల్లలు కొంతమంది అరటిపండు వేస్తే తినమంటారు. అరటిపండు ఆప్షన్ కాబట్టి తీసేయండి. ఇంకా పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు అనేటువంటిది కూడా అది కూడా కాదు. ఈ 6 రుచులతోటి కొంచెం పల్చగా చేసి చిన్న గ్లాసులోకి ఇచ్చి ఇది ఒక రకమైన సూప్ అనో లేకపోతే సలాడ్ అని ఏదో చెప్పి వాళ్ళ చేత తాగించండి. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి వాత, పిత్త, ఆమ్లం అనేటువంటి గుణాలను మనకి సమపాలలో ఉంచేటువంటి శక్తి 6 రుచులకి కలిగి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి ఇచ్చేటట్లుగా చూడండి. అంటే జీవిత సత్యం ఏమిటంటే అండి, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, నష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది, లాభం వస్తుంది. ఈ సంవత్సరంలో ఇన్ని రకాలుగా మనకి మార్పులు అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. ఈ మార్పులకు మనము
అన్వయించుకుంటూ మనం కూడా మార్పులకు అనుగుణంగా ఒక్కోసారి దుఃఖిస్తాం, ఒక్కోసారి సంతోషంగా నవ్వుతూ ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు అదే పనిగా దుఃఖిస్తూ అలా కాలం గడపకుండా దానిని మనము నిర్మూలించుకోవాలి. అలాగే సంతోషం కూడా ఎల్లకాలము ఉండదండి. చీకటి అదే రాత్రి పగళ్ళు, సూర్యచంద్రులు ఇలా అన్ని ద్వంద్వంతో ఎలా చెప్తున్నామో మన జీవితంలో కష్ట సుఖాలు ద్వంద్వ సమాసం ఉండేది. కష్టము మరియు సుఖము అని చెప్పుకుంటాము. అలాగే సుఖ దుఃఖాలు, సుఖము మరియు దుఃఖము, ఇది కూడా భార్యాభర్తలు, భార్య మరియు భర్త, ఇది ద్వంద్వ సమాసమే. ఇలాగా అన్నింటికీ కూడా ద్వంద్వంతో కూడినటువంటిది మన జీవితం. కాబట్టి ఈ యొక్క పచ్చడిలాగే మనము కూడా చేదు వస్తుంది, వగరుంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించడమే ఈ ఉగాది పచ్చడి అన్నమాట అండి. ఈ ఉగాది నాడు నుంచే వసంత నవరాత్రులు చేస్తారు. ఆ అమ్మవారి యొక్క దేవి భాగవతాలు చదువుతారు, లేకపోతే రామాయణం చదువుకుంటారు, సుందరకాండ పారాయణ చేస్తారు. ఇలా ఎవరి మనస్సుకు సంబంధించిన మనోభీష్టాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తుంటారు. ఏమీ చేత కాదు నాలాంటిది అవుతుంది, ఒక దండం పెట్టుకొని అమ్మ తల్లి నువ్వే దిక్కు, మాకు నువ్వే ఈ యొక్క సంసార సాగరాన్ని దాటించగలిగేటువంటి శక్తి స్వరూపి నువ్వేనమ్మా, నివ్యమైన పాదచరణార విందాలని విడువను మరువను అనుకుంటూ ఆ తల్లిని నీ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఇరుగు చల్లగా, పొరుగు చల్లగా, పక్క చల్లగా, కడుపు చల్లగా, ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఉండాలని కోరుకుందామండి. మరి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏమిటి, ఈ యొక్క తెలుసున్నటువంటి విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగిందండి. ఇందులోని తప్పులు ఏవైనా ఉంటే ఒప్పులుగా భావించండి. పెద్ద మనసుతోటి మీరు ఈ యొక్క వీడియోని అదే ఆనందదాయకంగా చూసి మీ కామెంట్స్ని తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కమనండి. అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. మీ లైకు, మీ షేరు ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇక ఉంటానండి. మరొకసారి విశ్వావసునామ సంవత్సరము యుగాది శుభాకాంక్షలు. మీ సూర్యకుమారి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా, కష్టం వచ్చినా కూడా కష్టాన్ని ఊర్మితో భరిస్తూ చక్కగా ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న మీ సూర్యకుమారి. మరి లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.